అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, వరాల వసంతం రంజాన్ కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఉపదేశించారని హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు వారు ప్రవచించారు. ఆదం సంతానం యొక్క ప్రతి ఆచరణకు అనేక రెట్లు పుణ్యం లభిస్తుంది. ఒక్కో సత్కార్యానికి 10 రెట్ల నుండి 700 రెట్ల వరకు పెంచటం జరుగుతుంది. కానీ దేవుడు రోజా వాటికి భిన్నమైనది. అది కేవలం నా కోసమే కాబట్టి దాని ప్రతిఫలం స్వయంగా నేనే ఇస్తాను అంటున్నాడు. ఉపవాసం ఉన్నవాడు తన మనోవాంఛలను, తన అన్న పానీయాలను నా కోసమే వదిలివేస్తాడు. ఉపవాసికి 2 సందర్భాల్లో అమితమైన ఆనందం కలుగుతుంది. ఒకటి రోజా విరమణ సమయంలో, రెండవది తన ప్రభువును కలుసుకున్న సమయంలో. ఉపవాసి నోటి నుండి వెలువడే వాసన దైవం దృష్టిలో కస్తూరి సువాసన కన్నా ప్రియమైనది. సోదర మహాశివులారా, ఇక్కడ ఇతర సత్కార్యాలు 10 నుండి 700 రెట్లు పెంచబడతాయని చెప్పడం జరిగింది. కానీ రోజా విషయంలో అది కేవలం తన కోసమే కనుక దాని ప్రతిఫలం స్వయంగా తానే తన దాసునికి ఇస్తాను అని అంటున్నాడు దైవం. అంటే ఒక్క రోజా తప్ప మిగతా సత్కార్యాలన్నీ దైవం కోసం కాదు కాబట్టి దాని పుణ్యఫలం కూడా దైవం ఇవ్వడని దీని అర్థం కాదు. అసలు అర్థం ఏమిటంటే దైవ వాక్కు ప్రకారం రోజా కేవలం దైవానికి మాత్రమే ప్రత్యేకం. దానికి బహుమానంగా దేవుడు తాను కోరినంత ప్రసాదిస్తాడు. ఇతర సత్కార్యాల విషయంలో 10 నుండి 700 రెట్లు అని ఒక పరిమితి ఉంది. కానీ రోజా విషయంలో అలా కాదు. రోజా ప్రతిఫలం దాసునికి స్వయంగా తానే ఇస్తానంటున్నాడు. అంటే రోజాకు ఒక పరిధి అనేది లేదు. అల్లాహుతాలా ఎంత ఇవ్వదలుచుకుంటే అంత ఇస్తాడు. కనుక సోదర మహాశివులారా, నిష్టగా ఉపవాసాలు పాటించి దైవ కృపకు పాత్రులయ్యే విధంగా మనం ఉపవాసాలను పాటించే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.